సప్తమోక్ష క్షేత్ర యాత్ర. సప్తమోక్ష యాత్రలో భాగంగా ఈరోజు భారత్ గౌర్ రైలు యాత్ర ద్వారా ఐదో రోజు పుష్కర్ బ్రహ్మక్షేత్రమైనటువంటి పుష్కర్కి వచ్చి ఇక్కడ పుష్కర్లో స్నానం చేసి మేమందరం కూడా 600 మంది భారత్ గౌర్ రైలు యాత్ర ద్వారా 600 మంది ప్రయాణికులు అందరము తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, దక్షిణ భారతదేశంలో ఈ 4 రాష్ట్రాల నుంచి 600 మంది ఒకటేసారిగా వచ్చి ఇక్కడ యాత్ర చేసుకుని ఈ పుష్కర్లో స్నానం చేసుకుని ఇక్కడ విషయాలన్నీ తెలుసుకుంటూ ఈరోజు 5వ రోజు విజయవంతంగా ఈ యాత్రని కంప్లీట్ చేసుకుంటూ నెక్స్ట్ కురుక్షేత్రం ఇక్కడి నుంచి బయలుదేరి కురుక్షేత్రం వెళ్ళి ఆ తదుపరి మిగతా కార్యక్రమాలను చూసుకుంటూ ఈ యాత్రకి సహకరించిన భక్తులందరికీ అలాగే ఓలా రైల్ ట్రావెల్స్ ద్వారా మేమందరూ వచ్చినందుకు మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మాకు ఇంట్లో జరిగేదానికన్నా ఇంకా ఎక్కువగా అన్ని రకాలుగా ఫుడ్ విషయంలో కానీ లేదంటే స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్కి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేనేజ్మెంట్ వారు పూర్తి కేర్ తీసుకుంటూ మాకు అన్ని విధాల ఈ యాత్ర గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా ఈ యాత్ర ఎందుకు చేస్తున్నాము, ఎలా చేయాలి, ఎందుకు చేస్తున్నాము, ఏంటి అనే విషయాలన్నీ పూర్తిగా చెప్తూ వివరంగా ఈ యాత్ర చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రోజున మేమందరం కూడా ఇక్కడ అజ్మీర్ దగ్గర బ్రహ్మ పుష్కర్ దగ్గర ఉన్నాం. నా పేరు ఉగ్గిరాల సీతారామయ్య, మాది గుంటూరు పక్కన ఏట్కూరు విలేజీ. నేను యాత్రలో ఎన్నో చేశాను. మానస సరోవరం, అమర్నాథ్, చార్ధాము, దగ్గర ఇండియాలో జ్యోతిర్లింగాలు, అష్టాశక్తిపీఠాలు అన్నీ కూడా చూశాను. కానీ ప్రతిసారి కూడా బస్సులో 40 రోజులు యాత్ర చేశాను. అట్లానే మానస సరోవరం ఫ్లైట్లో వెళ్ళాము, హెలికాప్టర్లో వెళ్ళాము, అన్నీ చేశాము. కానీ ఇప్పుడు సప్తమోక్ష యాత్ర అనేది చాలా ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది మనకి మన పిండ ప్రదానం చేయడానికి మనకి 15 రోజుల మాలాయ పక్షాలు కాబట్టి ఇది స్పెషల్గా పెట్టారు. భారత్ గౌరవ ఓలా యాత్ర అని. ఆ యాత్రలో రమేష్ అయ్యన్న గారిలో మా అందరికి కూడా దగ్గరగా మనం ఒక 10 మందికి ఏర్పాటు చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంటాం. అలాంటిది 600 మంది 10 కోచ్ల్లో వాళ్ళందరూ వాలంటీర్స్ కానివ్వండి, లేకపోతే మనకి భోజనాలు టీలు ఇచ్చేవాళ్ళు కానివ్వండి, సప్లైస్ కానీ ఒక 100 మెంబర్స్ వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతో పొద్దున్నే మార్నింగ్ 6 గంటలకు కాఫీ టీలు ఇవ్వటం కానివ్వండి, మరి అక్కడి నుంచి మాకు బస్సులు ఏర్పాటు కానివ్వండి, మరి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మమ్మల్ని ఈ యాత్ర చూపిస్తున్నారు. మరి దగ్గర 12 రోజుల యాత్ర. 1వ తారీఖు బయలుదేరాం చెన్నైలో, మరి మేము గుంటూరులో ఎక్కాం. మరి ఇప్పటికి ఇది 6వ రోజు, మరి ఇంకా 6 రోజులు ఉంది. మరి భవిష్యత్తులో ఇప్పుడు మళ్ళీ మనకి 6 రోజులు కూడా మరి యాత్రలు మంచిగా జరుగుతాయని మేము బాగా అనుకుంటున్నాం. మరి ట్రైన్ కూడా మాకు కొత్త ట్రైను ఫస్ట్ మాకే ఏర్పాటు చేసినట్టున్నారు. అన్ని రకాలుగా అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి భోజనాలు కానివ్వండి, అన్ని టిఫిన్లు కానివ్వండి, కాఫీలు కానివ్వండి, మరి యాత్ర అనేది మరి ఇలాంటి యాత్ర చేస్తే బాగుంటుంది అనేది చాలా మాకు అద్భుతమైన ప్రదేశాలు. మేము అక్కడ మన ఫస్ట్ స్టార్టింగు ద్వారకా వెళ్ళాం. ద్వారకాలో స్వామి అక్కడనే మళ్ళీ బేట్ ద్వారకా అన్నీ చూసుకుంటా వస్తూనే ఉన్నాం. ఈ రోజున ఇక్కడ మరి మన మాతృగయాలో చూసాం. అక్కడ కూడా పిండ ప్రదానం అనేది ఇంపార్టెంట్. చాలా తల్లికి పిండ ప్రదానం చేయడానికి చాలా గొప్ప వరంగా భావిస్తున్నాం మేమందరం కూడా. ఇలాంటి యాత్ర చేయడం నేను ట్రైన్లో 12 రోజులు చాలా మంచిగా జరుగుతుందనేది మా ఆనందంగా. అందరం కూడా భక్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి యాత్రలు కూడా భవిష్యత్తులో అయ్యన్న గారు, రమేష్ అయ్యన్న గారు మరి మంచి యాత్రలు చేయాలని, మంచిగా భక్తులకి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మాది వెస్ట్ గోదావరి పేరుపాలెం అండి మాది. మేము అంత దూరం నుంచి ఈ యాత్ర అసలు ఇలా చెయ్యగలమో అనుకోలేదు. ఈ భారత గౌరవ ఎక్స్ప్రెస్ వల్ల మాకు అయ్యంగారు అంటే కార్యకర్త ఒక ఆయన మాకు మెసేజ్ పెట్టడం వల్ల మేము ఈ యాత్రలో పాల్గొనడానికి ఒక అదృష్టం కల్పించారు. అయ్యంగారు మెసేజ్ చూసిన వెంటనే
మాకు మగవాళ్ళకి మాత్రమే టికెట్లు అన్నారు. అలాగే ముందు మా మగవాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారు. లాస్ట్ మినిట్లో మళ్ళీ అయ్యంగారు మాకు స్వామి దయ ఉండడం వల్ల లాస్ట్ మినిట్లో టికెట్లు ఉన్నాయమ్మా, లేడీస్ కూడా వస్తున్నారు, మీరు కూడా చేసుకుంటే చేసుకోండి అని మళ్ళీ మెసేజ్ పెట్టారు. ఆ కారణంతో మాకు ఈ మంచి అవకాశం మా జన్మ ధన్యమైపోయేటట్టు అయ్యంగారు కల్పించారు. ఆయనకి మా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మా గౌరవం కానీ మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆడవాళ్ళకి వేరేగా సెపరేట్గా అన్నీ చూస్తూ భోజన ఏర్పాట్లు కాదు మాకు ఏదైనా ఏ ఫెసిలిటీ అయినా సరే చూస్తూ అన్నీ చాలా బాగా చేయిస్తున్నారు. ఇలాంటి కార్యకర్తలు కనుక మన భారతదేశంలో కొంతమంది అయినా ఉంటే మన హిందూయిజం అనేది పూర్తిగా నిలబడుతుంది. అన్యమతస్థులు ఎవరు ఉండరు, ఇందులో వాళ్ళు ఎవరు మారరు. సార్ ఇలాంటి కార్యకర్తలు దేవుడి దయ వల్ల చాలామంది అభివృద్ధిలోకి వచ్చి ఇలాంటి పుణ్యక్షేత్రాల దర్శన ఇటువంటి మోడీ గారి ఇటువంటి భారత గౌరవ ట్రైన్స్ పెట్టి జనాలందరికీ అందుబాటు ధరల్లో అన్నీ సక్రమంగా చేస్తే మొత్తం మన అందరం ధన్యం అవుతాము, మొత్తం మన వంశం ధన్యమవుతుంది, మన భారతదేశం ధన్యమవుతుంది. థ్యాంక్ యూ సార్. సప్తమోక్ష యాత్ర స్పెషల్ వారికి అందరికీ నమస్కారం అండి. రమేష్ అయ్యంగారు అందరూ బాగా చూసుకుంటున్నారండి. భోజనం కానీ టిఫిన్ కానీ ట్రైన్లో వసతులు కానీ అంతా బాగుంది. మాకు చాలా తృప్తికరంగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి. మేము ప్రయాణం చేసి 5 రోజులు 6 రోజులు అవుతుందండి. ద్వారకా చూసాము, బెడ్ ద్వారకా చూసాము, ఇంకోటి ఏం చెప్పారు మాతృగయ చూసామండి. చాలా బాగున్నాయి అన్నీ కూడాను. ఇప్పుడు మేము పుష్కర్లో ఉన్నామండి. ధరణి ఘాట్ దగ్గర బ్రహ్మదేవుడి గుడి దగ్గర పుష్కర్ ఘాట్లో ఉన్నామండి. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అంతా కూడా చాలా అనుకూలంగా యాత్ర సప్తమోక్ష యాత్ర వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా తృప్తికరంగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి. నా పేరు చంద్ర అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా అన్నయ్య కాకినాడలో గురుస్వామి ఆయన గ్రూపులో మెసేజ్ పెట్టి చాలా ఈ సప్తమోక్ష యాత్ర జరుగుతుంది, చాలా బాగుంటుంది, తప్పకుండా రండని మా అందరికి కూడా టికెట్లు బుక్ చేయించి తనం కూడా వచ్చాడు కూడా. నిజానికి మేము అన్ని క్షేత్రాలు తిరుగుతున్నాము, అది మహాలయ పక్షాల్లో తిరుగుతూ అద్భుతంగా అన్ని చోట్ల పిండ ప్రదానాలు చేయిస్తూ చాలా బాగా చేయిస్తున్నారండి. అసలు ఏనికి లోటు అనేది లేదు. అది వసతులు కానీ భోజనాలకి కానీ దేనికి ఒక్క పిసరు ఎవరు కష్టపడకుండా అసలు యాత్ర అనేది అద్భుతంగా హాయిగా తేలిగ్గా జరిగిపోతుంది. తర్వాత ఎక్కడికక్కడ మాకు చక్కగా కూర్చుని పూజలు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. కంగారు పెట్టరు, హాయిగా ప్రశాంతంగా నడుస్తుందండి యాత్ర అంతా. మా జరిపించే వాళ్ళు రమేష్ గారు ఆయన చాలా అద్భుతం అండి. చాలా శాంతమైన మనిషి నిజంగా. ఆయన కూడా చాలా శాంతమూర్తి, పేరు తగ్గగానే శాంతమూర్తి. ఆయన చక్కగా విని కావాల్సినవన్నీ చేస్తున్నారు. ఆయన అద్భుతంగా సాగుతోందండి. ఇంకా అంతకన్నా వేరే పెద్దగా చెప్పే అవసరం లేదు, వర్డ్స్ లేవు. ఇంకా అన్ని క్షేత్రాల్లో పిండ ప్రదానాలు చేస్తున్నారు మహాలయ పక్షాల్లో. చాలా అద్భుతంగా ఉంది. మా అన్నయ్యతో కలిసి వచ్చాము. మా అన్నయ్య ఆయన చాలా ఎంకరేజ్ చేసి మమ్మల్ని తప్పకుండా చేరండి, ఇందులో చాలా బాగా తీసుకెళ్తారు వాళ్ళని చేశారు. మొదటిసారి మేము వచ్చాం, చాలా మంచి అనుభవం మాకు. తను మా వదిన, మా అత్త, వీళ్ళు అందరం కలిసి వచ్చామండి. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు పిండ ప్రదానం చేస్తున్నారు అక్కడ. మేము ఇక్కడ ఇలా స్నానాలు అవన్నీ ముగించుకుని పూజ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాను. చాలా అద్భుతంగా జరిగిందండి, చాలా సంతోషంగా ఉంది. సప్తమోక్ష క్షేత్ర యాత్ర